వర్షం పడుతుంది, అయినా సరే పండగ వస్తే మాత్రం తగ్గేదేలే మనం. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పనా? ఎగ్జాక్ట్గా 2 AM అయిందండి. ఈ ఫెస్టివల్ ఫ్యూ డేస్ బ్యాక్ మా ఇంటి దగ్గర జరిగింది. ఈ డప్పుల సౌండ్కి నేను నిద్రలోంచి లేచి మరీ రికార్డ్ చేస్తున్నాను. ఈ ఫెస్టివల్ ఏమొచ్చి హోరా హబ్బా ఫెస్టివల్ అంటారు, కన్నడ వాళ్ళు చేసుకుంటారు. ఫెస్టివల్ 3 days ఉంటుంది. ఇలా స్వామివారిని మార్నింగ్ టైంలో పల్లకిలో ఊరేగిస్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇలా వేషధారణలో ఒక్కొక్కరు ఇలా వస్తారండి. నాకు నచ్చింది ఏంటంటే ఆంజనేయ స్వామి వేషధారణ చాలా బాగుంది. నాకు చాలా చూడగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎంత బాగుందంటే అక్కడ మీరు చూడొచ్చు ఆ కోడి పుంజులు వేషధారణ, ఇంకా కథక్, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా జరిగింది. ఇది మా ఇంటి దగ్గర జరగడం ఇంకా నాకు బాగా నచ్చింది. ఆ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నారో. ఉండే ఏరియాలోకి ఎవ్రీ 1 yearకి 2 times ఫెస్టివల్ చేస్తారు. ఒకటి లార్డ్ విష్ణు అండ్ ఇంకొకటి లోకల్ ఫెస్టివల్. ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, బట్ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు, అమ్మాయిలు వచ్చి ఈ బాగున్నాయని చెప్పేసి సెల్ఫీస్ తీసుకుంటున్నారు. నేను మూవీస్లో ఇలాంటి ఫెస్టివల్స్ చూశాను కానీ బట్ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ రథం చూడండి, చాలా బాగుంది కదా. సెకండ్ డే నైట్ అక్కడ చిన్న చిన్న షాప్స్ చూసి ఇలా చిన్న షాపింగ్ పెట్టుకున్నాను. నాకు ఏం థింగ్స్ కావాలో అవి కొనుక్కున్నాను అనమాట. ఇంకా లాస్ట్ డే, 3rd day అని చెప్పొచ్చు ఈ ఫెస్టివల్. నేను నా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వెళ్ళాను. ఈ పిక్చర్స్ చూస్తున్నారు కదా, పల్లకిలో రథంలో ఊరేగించిన గాడ్స్ పిక్చర్స్ ఇవన్నీ కూడా. ఈ అమ్మాయి నా తమిళ ఫ్రెండ్. ఈసారి మేము చేసేది జస్ట్ విండో షాపింగ్. ఇక్కడ చిన్నపిల్లలు డాన్స్ చేస్తున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.